స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. మొన్న ప్రధానమంత్రి గారు ప్రకటించినటువంటి జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ మూలంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా దసరా పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో చక్కగా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో మరొక ఆనందకరమైనటువంటి వార్త ఈరోజు రైతులకి, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం చేయటం జరిగింది. జిఎస్టీ మూలంగానే రైతులకి ట్రాక్టర్స్ కొనుక్కున్నా, వేరే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కొనుక్కున్నా, టైర్లు కొనుక్కున్నా, ప్రతి దాని మీద కూడా గతంలో ఉన్నటువంటి జిఎస్టీని 18% ఉన్నటువంటి జిఎస్టీని ఇవాళ మరి 5%కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా రాబోయే రబీ క్రాప్స్కి 6 రకాల పంటలకి మరి కనీస మద్దతు ధరని, ఏదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ పంట పండించడానికి అయ్యేటువంటి ఖర్చుకి కనీసము వాళ్ళకి లాభం 60%కి ఎక్కువ ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటాం. కొన్ని పంటల మీద 100% కూడా పెంచినటువంటి పరిస్థితి మరి రైతులందరికీ కూడా, ఎవరైతే ఈ 6 రకాల క్రాప్స్ పంటల్ని పండిస్తారో వారికి చాలా ఉపయోగం కలుగుతూ ఉంది. అదే మాదిరిగా రాబోయే కాలంలో ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 2030 కల్లా ఆత్మనిర్భర్ భారత్ అంటే పప్పు దినుసులకి సంబంధించినటువంటి అంశంలో మరి మన దేశంలోనే మనకు కావాల్సినటువంటి పప్పు దినుసులు అన్నీ కూడా పండించుకునేటువంటి విధంగా, మనకి ఇప్పటికే మనం లార్జెస్ట్ ప్రొడ్యూసర్, మనం చాలా వరకు మన దేశంలో పండుతున్నాయి. అయినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం పడుతుంది. అటువంటిది లేకుండా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేటువంటి విధంగా ఒక ఆత్మనిర్భర్ భారత్ ఒక మిషన్ ఫర్ పల్సెస్ ఒకటి కూడా క్యాబినెట్లో మొన్న ఆమోదించడం జరిగింది. దీని మూలంగా రాబోయే కాలంలో ఎవరైతే ఈ పప్పు దినుసులు పండిస్తారో ఆ రైతులకి కనీస మద్దతు ధర పెంచారు. అదే మాదిరిగా ఎవరైతే ఈ పెంచిన ధరకి ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేసేటువంటి విధంగా కూడా ఇవాళ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఒకవైపు చూస్తే వారికి ఇచ్చేటువంటి సీడ్ కూడా ఒక క్వాలిటీ సీడ్ ఇవ్వాలి, దాని మీద రీసెర్చ్ జరగాలి. అలాగే సకాలంలో వాళ్ళకి సీడ్ అందే విధంగా కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తంతో పాటుగా ఒకసారి పండినటువంటి పంటకు కూడా మరి ఎక్కడైతే ఇప్పటికే కొన్ని జిల్లాల్ని, దాదాపు 416 జిల్లాల్ని దేశంలో ఈ యొక్క పప్పు దినుసుల్ని పండేటువంటి వాటికి అనుకూలంగా ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేశారు. వాటిని ఒక క్లస్టర్స్గా పెట్టారు. ఏ ఏ జిల్లాల్లో ఏ పంట బాగా పండుతుందో అది చూసి వారికి పండిన తర్వాత కొనుగోలు చేయటానికి ప్రభుత్వం ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్లో ఎవరైతే రైతులు ఆ పంటల్ని పండిస్తారో వాటిని కానీ రిజిస్టర్ చేసుకున్నట్లయితే, వారి పేరు, వారి యొక్క వివరాలు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా అక్కడి నుంచి ప్రభుత్వం 100% పంట కొనుగోలు చేసేటువంటి విధంగా ఇవాళ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దీని మూలంగా రైతు పండించిన తర్వాత మాకు కనీస మద్దతు ధర వస్తుందా లేదా అన్న భయము లేదు. మేము పండించినటువంటి పంట అమ్మగలుగుతామా లేదా అనేటువంటి అనుమానము ఉండదు. ఎందుకంటే 100% ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది కాబట్టి. ఆ విధంగా కొనుగోలు చేసిన తర్వాత దానికి కావలసినటువంటి స్టోరేజ్ ఫెసిలిటీ కానీ, ప్రాసెసింగ్ కానీ, ప్యాకేజింగ్ కానీ ఎక్కువగా లాసెస్ లేకుండా దానికి కావలసినటువంటి టెక్నాలజీని కూడా మనము వాడటం మూలంగా పండించినటువంటి పంట చివరికి ఎక్కువగా ఎటువంటి రకంగా నష్టము లేకుండా ఉండే విధంగా కూడా ఈ యొక్క పాలసీని పెట్టడం జరిగింది. దీని మూలంగా మరి ఇప్పుడు హెక్టార్స్ ఏదైతే ప్రజెంట్ ఎంత విస్తీర్ణంలో అయితే ఈ పంట వేస్తున్నారో దీన్ని పెంచాలని, పెంచిన దాన్ని కొనుగోలు చేస్తామని, ఈ విధంగా పల్సెస్ విషయంలో, పల్సెస్ అనేటువంటిది ఇవాళ భారతదేశంలో వెజిటేరియన్స్ అందరికీ కూడా హై ప్రోటీన్ వచ్చేటువంటిది ఒక ఆహారం, ఒక న్యూట్రిషియస్ ఇది కాబట్టి తప్పకుండా మన దగ్గర కన్జంప్షన్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు దానికి కావాల్సినటువంటి విధంగా మనము ఈ యొక్క ప్రణాళిక యొక్క మిషన్ని మరి కేంద్ర క్యాబినెట్ ఆమోదించటం మూలంగా రాబోయే కాలంలో రైతులందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి, ఇది రైతుల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి మరి ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి సందర్భం.
అదే మాదిరిగా మొన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 3% డిఏని పెంచటం, ఆ యొక్క పెంచినటువంటి డిఏని కూడా మొన్న జూన్ 1 తారీఖు నుంచి అమలు చేయటం, దీని మూలంగా ప్రతి సంవత్సరం కూడా మనకు బడ్జెట్లో ఒక 10,000 కోట్ల వరకు కూడా అదనంగా ఖర్చు చేయటానికి కూడా ఈవేళ క్యాబినెట్ ఆమోదం చేయటం జరిగింది. కాబట్టి ఈ విధంగా మన ఎంఎస్పి పెంచటం రైతులకి, ఈ 3% డిఏ అనేటువంటిది ఒక మంచి నిర్ణయం. ఈవేళ నరేంద్ర మోడీ గారికి రైతులందరి తరపున కూడా మనందరం కూడా అభినందనలు తెలియజేయవలసినటువంటి సందర్భం. అలాగే మనం ఏదైతే ఈ యొక్క జిఎస్టీది ఉందో, ఆత్మనిర్భర్ భారత్ స్వదేశీ, మనందరి నినాదం రాబోయే కాలంలో ఏ అంశంలో తీసుకున్నా కూడా అది రైతు మనం కానీ కొనుగోలు చేసే ప్రతిదీ కూడా మన దగ్గర మన ప్రాంతంలో పండుతున్నది, తయారవుతున్నదే మనం కానీ వాడినట్లయితే మన ప్రాంత ప్రజలకు దాని మూలంగా లబ్ధి కలుగుతుంది, మనం ఇతర దేశాల మీద డిపెండెన్సీ తగ్గుతుంది అనేటువంటిది ఇవాళ స్వదేశీ నినాదంతో, ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి నినాదంతో ఇవాళ ముందుకెళ్తున్నాం. దీన్ని కూడా ప్రజలందరూ స్వాగతించి దీన్ని అమలుపరిచి ఈ యొక్క మిషన్లో భాగస్వామ్యులు కావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.